ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో భారీ బైక్ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోయగూడెం నుండి మార్కెట్ యార్డ్ వరకు సాగిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క 2 సంవత్సరాల సుపరిపాలన చూస్తే మనం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి విషయంలో ఎంతో నాశనం చేశారు మనం చూసాం. ఒకరు విధ్వంసం అంటే ఇంకొకరు అభివృద్ధి అంటారు, ఒకరు రపా అంటే ఇంకొకరు పద తమ్ముడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అంటారు. ఎన్నో కష్టాలు గత 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. 3 రాజధానులు చెప్పి జనాన్ని మప్పెట్టించి కనీసం ఒక రాజధాని కట్టలేకపోయారు గత వైసీపీ ప్రభుత్వం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6లో చెప్పిన సంక్షేమ పథకాలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిలో చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు చూస్తే మీరు మెగా జాబ్ క్యాలెండర్ ఉన్నారు, కనీసం ఒక జాబ్ కూడా లేని పరిస్థితి. మరి ఎన్నికల ముందు మొదటి సంతకం మెగా డిసిని చెప్పి అదే పట్టుదలతోటి నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారితో మొదటి సంతకం మెగా డిసిని చేయించి లాస్ట్ ఇయర్ చూస్తే మనం 16,000 పైన మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు మనం చూసాం. మరి ఇది అభివృద్ధి అంటే, ఇది ఉద్యోగ కల్పన అంటే. మరి గత వైసీపీ ప్రభుత్వం చూస్తే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అటు డిగ్రీ చేసిన వాళ్ళు, అలాగే పీజీ చేసిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి 5,000 తోటి వాళ్ళని ముందు వెళ్ళకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అవ్వాలని చెప్పి మోడీ గారి సహకారంతో ఏదైతే వికసిత్ భారత్ 2047 ఉందో దానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047కి మనం అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం మరి అమ్మఒడి అని పేరు చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు కూడా కేవలం ఇంట్లో ఒక పిల్లవాడికి డబ్బులు వేసి చేసింది రాజకీయం.